నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గతంలో ఎవరన్నా టీచర్లు కనపడ్డప్పుడు ఏమన్నా నీకు ఎవరి ద్వారా ఉద్యోగం వచ్చిందని చెప్పి అడిగేవాళ్ళు. తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిందని చెప్పేవాళ్ళు. ఎందుకంటే మనం డిఎస్సి నడిపింది మనం, డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇచ్చింది మనం. కానీ మనం ఇచ్చిన విధానం నిష్పక్షపాతంగా ఎవరికైతే మెరిట్ వచ్చిందో ఆ మెరిట్ ప్రకారం మనం ఉద్యోగాలు ఇచ్చాం. ఇచ్చినప్పుడు మనం కొద్దిగా బాధపడ్డాం. ఏంటి మనం చెప్పిన వాళ్ళకి రాలేదు, ఎవరెవరికో వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళకే వస్తుంది, వాళ్ళు మనం గుర్తిస్తారో గుర్తించడానికి. నిజంగా కొన్ని సందర్భాల్లో మా అంతటి మేము ఉద్యోగం తెచ్చుకున్నామండి, మీ వల్ల ఉద్యోగం రాలేదనే భావన ఉద్యోగస్తులు చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా. కానీ రాజీ పడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. పరిపాలనలో ఎక్కడ లోటు రాకూడదు, పరిపాలన ద్వారా మనకి అవినీతి అంటకూడదు, పరిపాలన ద్వారా మనందరం కూడా పారదర్శన పాటించినట్లయితే ఈ రోజు కాకపోతే రేపు ప్రజలు గుర్తిస్తారనే భావంతో ఆ రకమైనటువంటి ఆలోచనతో నడిపినటువంటి పాలన చంద్రబాబు నాయుడు పాలన అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.